హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మాధవరావుది. సిటీలో ఒక ఉద్యోగం. అతని భార్య పేరు రమణి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ముందుగా కొడుకు కౌశిక్, కొడుకు తర్వాత 4 సంవత్సరాల గ్యాప్తో కూతురు గీత. చిన్నప్పటి నుంచే రమణి మాధవరావు చేసిన అతిగారాబం వల్ల లేదా పుట్టుకతోనే కొంతమందికి సోమరిపోతుతనం, బద్ధకం ఇలాంటివన్నీ అలవాటు చేసుకొని పుడుతూ ఉంటారు. అలా గీత తాగిన గ్లాస్ కూడా తీయదు. ఇక ఇంట్లో రిమోట్ ఆన్ చేయాలన్నా కూడా ఆ రిమోట్ తెచ్చి చేతిలో పెట్టి ఛానల్ నొక్కిస్తే టీవీ చూస్తుంది. చదువుకోవాలి కాబట్టి రేపు చదువుకోకపోతే మంచి మొగుడు, మంచి సంబంధం ఎక్కడ రాదో అని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఐకొని పెడతాంగా, ఈకొని పెడతాంగా, ఇప్పిస్తాంగా అని చెప్పి స్కూల్కి పంపించేవాళ్ళు గీతనే. అంతా దాంట్లో కొడుకు కౌశిక్. కొడుకు విషయం దగ్గరకు వచ్చేపాటికే మాధవరావు, రమణి ఇద్దరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే కొడుకు రేపొద్దున చదువుకొని ప్రయోజకుడైతే వెనకాల ఉన్న కూతురికి వివాహం జరిపించాల్సిన బాధ్యత కొడుకు మీద ఉందనేది వీళ్ళ భయం. దాంతోనే కొడుకుని పక్క చూపులు చూడనివ్వకుండా, అడ్డమైన స్నేహాలు చేయనివ్వకుండా చాలా కంట్రోల్గా పెంచుకొచ్చేవాళ్ళు. ఉన్న దాంట్లోనే పిల్లలకి చదువు చెప్పించుకుంటూ మాధవరావు పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చాడు. ముందుగా కొడుకు ఇంటర్ అయిపోయి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్కి వెళ్ళాడు. ఆ పాటికి మాధవరావు జీవితం అంతా కష్టపడి లోన్ పెట్టి కొంది ఒకే ఒక్క ఇల్లు. అది కాకుండా రమణి స్త్రీధనంగా తీసుకొచ్చిన డబ్బులు అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తల్లో మ్యూచువల్స్లో పడేసుకొని వాళ్ళ రిటైర్మెంట్ ప్లాను వాళ్ళు చేసేసుకున్నారు. ఇక రమణికి పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు పెట్టిన బంగారం ఆవిడికి ఒక 30 తులాల దాకా ఉంటుంది. అది నేను కోడలికి ఇవ్వను, కూతురికి ఇవ్వను, నేను బ్రతుకున్నంతకాలం నేనే ఉంచుకుంటానని ఆవిడ తెగేసి చెప్పేసింది భర్తతో కూడాను. నీ ఇష్టం అనేశాడు ఆయన. మాధవరావు భార్యా విధేయుడు. గట్టిగా మాట్లాడటం అలవాటు ఉండదు ఆయనకి. అంతా దాంట్లో జీతం తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వటం వరకే ఆయన బాధ్యత. దేనికి ఖర్చు పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావు అని మాట వరుసకైనా అడగడు. ఎంత దాంట్లో కౌశిక్ది బీటెక్తో పాటు ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కౌశిక్ పడి చదవటము లేదా ర్యాంకుల మీద, మెరిట్ల మీద, ఫ్రీ సీట్ల మీద, స్కాలర్షిప్ల మీద చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, కాలేజీల్లో పాస్ అవుట్లు అవ్వటము. కానీ కౌశిక్కి హయ్యెస్ట్ ప్యాకేజ్తో చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి రావటంతోనే 1 సంవత్సరం చేశాడో లేదో వెంటనే తెలివితేటలతో కంపెనీ మారాడు. దాంతో శాలరీ, పొజిషను 2 పెరిగాయి. దాంతో కౌశిక్కి బాగా డబ్బులు రావటం, పర్కులు రావటం, హైకులు రావటం, శాలరీ పెరగటం, పొజిషన్ పెరగటం, ప్రమోషన్లు రావటం, ఇక్కడికి వచ్చాక తన హార్డ్ వర్క్కి ఒక గుర్తింపు రావటంతో కౌశిక్ గట్టున పడ్డాడు. ఆ తరువాత రమణి ఒక నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం తను ఇంటి ఇల్లాలుగా ఒకవైపున భర్తకి, ఇంటికి, పిల్లలకి తను కష్టపడి అలసిపోయింది. కాబట్టి ఇప్పుడు తను రెస్ట్ తీసుకోవాలి అనుకుంటోంది, రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటోంది. దాంతో ఇంటికి ఈ బాధ్యతలన్నీ చూసుకోవటానికి ఒక కోడలు కావాలి. చిన్నప్పటి నుంచి తమ కూతురు నీరసంగా ఉంటుంది, ఒంట్లో బాగోదు అనే బద్ధకాన్ని, సోమరిపోతుతనాన్ని, నీరసమనే, కూతురు సుకుమారమని, కూతురుకు ఆరోగ్యం బాగోదు అనే వంకలతో కవర్ చేసుకొచ్చిన రమణి కూతుర్ని ఒక్క మాట అనకుండా చూసుకునేవాళ్ళు, కూతురుకు అన్నీ ఎదురెదురు అందించేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఆ ఒకరు ఎవరంటే ఇంకెవరు, కొడుక్కి పెళ్లి చేస్తే వచ్చే కోడలు అనే రమణి వాళ్ళు ఫిక్స్ అయ్యి, కొడుకు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి ఏరా ఏమైనా వెధవేషాలు వేసావా అని అడిగితే అలాంటిదేమీ లేదు నాన్న అన్నాక, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, చెల్లి నీకన్నా 4 ఏళ్ళు చిన్నది కదా, కాబట్టి చేసేసుకో, ఓ పని అయిపోద్ది అని చెప్పారు అమ్మా నాన్నలు. మీ ఇష్టం అన్నాడు కౌశిక్. అయితే పెళ్ళిళ్ళ పేరైన పిలిచి ఫోటోలు తెప్పించి రమణి, మాధవరావు వాళ్ళ రిక్వైర్మెంట్లు వాళ్ళు చూసుకుంటే కౌశిక్ తన రిక్వైర్మెంట్లు తను చూసుకోవటం మొదలుపెట్టాడు. అందులో ఒక అమ్మాయి వీళ్ళకి చాలా నచ్చింది. అమ్మాయి పేరు మోహన. అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు భువన, నాన్న పేరు శంకర్రావు. అమ్మాయి వాళ్ళు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య, అక్కయ్యకి
పెళ్ళిళ్ళు అయిపోవటం, వాళ్ళు వేరే వేరే ఊళ్ళల్లో సెటిల్ అయిపోవటం, వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా జరిగిపోయింది. అమ్మాయి చిన్నది. మాధవరావుకి, రమణికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న, ఆ అమ్మాయి గురించి వీళ్ళు పర్సనల్‌గా చేయించుకున్న ఎంక్వైరీ, ఆ అమ్మాయి క్యారెక్టరు, ఆ అమ్మాయికి వెనకాల ఇచ్చే కట్న కానుకలు, పెట్టే నగ నట్ర, ఇచ్చే ఆడపడుచు లాంఛనాలు అవన్నీ నచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మాధవరావుకి కులం నచ్చింది. రమణికి వాళ్ళిచ్చే కట్నాలు, లాంఛనాలు నచ్చాయి. ఇక గీత విషయానికి వస్తే ఆ అమ్మాయి చాలా మెతక అని, ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడలేని పిల్ల అనే, సున్నిత మనస్కురాలని తెలియటంతో వదిన తను ఏమడిగినా సరే కాదనకుండా అన్నీ చేసి పెట్టుద్ది. అలా మౌనంగా ఉండేవాళ్లే కావాలి, నెమ్మదస్తులే కావాలి, తనకి ఏం కావాలన్నా విసుక్కోకుండా చేసి పెట్టేవాళ్లే కావాలని గీత అది ఆలోచిస్తే, అంతా దాంట్లో కౌశిక్ మాత్రం ఆ అమ్మాయి ఫోటో చూస్తే చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి ఏమంతా పెద్ద మేకప్లు వేసుకున్నట్టు కనిపించలేదు. కళ్ళకు కాటుగా, పెదాలకి లిప్స్టిక్, పొడవాటి జడ ముందుకు వేసే ఉంది. సింపుల్గా ఉంది, కానీ డ్రెస్ వేసుకున్న చాలా అందంగా ఉంది. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో అన్నీ కుదిరిగ్గా, అమరిగ్గా ఉండాలన్నట్టు ఆ అమ్మాయి అలా చక్కగా ఉంది. అసలు ఇదంతా నిజమైన అందమా, లేకపోతే ఫోటోల్లో ఏమైనా జిమ్మిక్కులు చేశారా? ఈ రోజుల్లో మేకప్లు 5-6 పూతలు వేస్తున్నారు అమ్మాయిలు. అసలు నమ్మకూడదు అనుకొని పెళ్లి చూపులకి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని పడికిచ్చి చూశాడు కౌశిక్. ఆ అమ్మాయి నిజానికి ముఖానికి సింపుల్గా పౌడర్ రాసుకొని, లిప్స్టిక్ వేసుకుని, కళ్ళకు కాటుకు పెట్టుకుందే. అంతకు మించి పెద్ద మేకప్ కూడా ఏమీ వాడలేదు. చాలా పొడవాటి జడ, మనిషి చూడటానికి సన్నగా, నవ్వితే చెక్కిళ్ళు అందంగా మెరిసిపోతూ, ఆ అమ్మాయి పెదవులు, ఆ అమ్మాయి కళ్ళు చాలా అట్రాక్టివ్గా, తన మగతనానికి సవాలు విసురుతున్నంత అందంగా ఉంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడాడు. మాట్లాడిన దాంట్లో ఆ అమ్మాయి చాలా నెమ్మదస్తురాలని, ఆ అమ్మాయి చాలా అమాయకురాలని, ఆ అమ్మాయికి కల్లా కపటం లేదని తెలిసిందే. దాంతో ఇక ఒకవైపున మోహన వాళ్ళ అమ్మ భువన, నాన్న శంకర్రావు కౌశిక్ వాళ్ళదే తమ కులమేనని, ఒక అరేంజ్డ్ మ్యారేజ్లో పేరెంట్స్ ఏం చూసుకుంటారో, ఉన్నది ఒక్కటే చెల్లెలు, రేపు పెళ్లి చేసుకుంటే అత్తారింటికి వెళ్ళిపోద్ది, అబ్బాయిది చాలా మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుంది, అత్తామామలు వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కూడా వాళ్ళు చేసుకున్నారని, సొంత ఇల్లుందని కూడా మనం విన్నాం కదా. మహా అయితే అబ్బాయి మీద చెల్లెలు పెళ్లి భారం ఒక్కటే పడుద్దేమో అనే దాంతో పర్వాలేదులే ఆ ఒక్కటేగా అనేసుకున్నారు వీళ్ళు. వాళ్ళు అడిగినంత కట్న కానుకలు, లాంఛనాలు పెట్టి గ్రాండ్గా ఎంగేజ్మెంట్, అంతకన్నా గ్రాండ్గా పెళ్ళి జరిపించేశారు కౌశిక్కి, మోహనకి. మోహన కోడలిగా అడుగు పెట్టడం, ఆ తర్వాత జరగాల్సిన భార్యాభర్తల కార్యక్రమాలన్నీ జరిగిపోవటం, హనీమూన్లకి వెళ్ళి రావటం అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత రమణి మోహనని పిలిచింది. చూడమ్మాయి, అందరూ కోడళ్ళకి పెత్తనాలు ఇవ్వకూడదు అనుకుంటారు అత్తగారులు, కానీ నువ్వు వచ్చి రాగానే ఇంటి పెత్తనం మొత్తం, బాధ్యతలు మొత్తం నీకు అప్పచెప్తున్నాను. ఈ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకో. బట్టలకి వాషింగ్ మెషిన్ ఉంది, బట్టలు రంగులు పోయేవేవో పోనివేవో చూసుకొని నువ్వు వాషింగ్ మెషిన్లో వేసుకో, కొన్ని చేత్తో ఉతకాల్సినవి ఉతికేసుకో. ఆడిన తర్వాత ప్రెస్సింగ్ బట్టలు లేని మీ మామయ్య గారు ఆఫీస్కి వెళ్ళరు, నీ మొగుడు అస్సలు వెళ్ళడు. ఇక నేనా, కట్టేవన్నీ కాటన్ శారీసు, కాస్ట్లీ శారీసు, గంజి పెట్టందే నేను అస్సలు బట్ట కట్టలేను. నీ ఆడపడుచు మారాన్ చేసేసుద్ది ప్రెస్సింగ్ లేకపోతే బట్టలకే. కాబట్టి వెరసి అందరం ఇస్త్రీ బట్టలే, నువ్వే చేసుకోవాలి ఇస్త్రీ. పనమ్మాయి వస్తుంది, అంట్లు తోముద్ది, ఇల్లు ఉడ్చే తడి బట్ట పెట్టుద్ది, దగ్గరుండి నువ్వే ఆ పనులు చేయించుకోవాలి. ఇక మిగతా పై పనులు ఏదైనా ఉన్నాయంటే డస్టింగ్ చేసుకోవటం, సోఫాలు తుడుచుకోవటం, టీవీలు తుడుచుకోవటం, ఇక పడగదిలో బెడ్షీట్లు మార్చుకోవటం, పిల్లో కవర్లు మార్చుకోవటం, ఫ్యాన్లు అవి తుడుచుకోవటం, కబోర్డులు తుడుచుకోవటం, అసలు లైట్ స్విచ్లు కూడా తుడవందే నాకు అస్సలు నిద్ర పట్టదు. వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం, బాల్కనీ శుభ్రంగా ఉంచుకోవటం, ఆ తర్వాత బాత్రూములు కడిగే వాళ్ళ చేత దగ్గరుండి బాత్రూములు కడిగించుకోవటం, అన్నీ రీఫిల్లింగ్ చేసుకోవటం, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఈ ఇంట్లో మనిషికి ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయమ్మా. పొద్దున్నే వచ్చేసే కాఫీలు, టీలు, ప్రోటీన్ షేకులు, గ్రీన్ టీలు,
పాలు, బూస్ట్లు ఇలా ఎవరి హ్యాబిట్లను బట్టి వాళ్ళకి ఇవ్వాలి నువ్వు. అలాగే నువ్వు ఎవరికి కావాల్సినవి వాళ్ళకి రెడీగా పెట్టుకోవాలి. టిఫిన్ ఎవరికి ఏది కావాలంటే అది వేసి ఇవ్వాలి. క్యారియర్లకి వంటన్నింతా నువ్వే దగ్గర ఉండి చూసుకొని రెడీ చేసుకోవాలి. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో కనుక్కొని దాని ప్రకారమే వంట చేయాలి. ఇక నీ భర్త, మీ మామగారు, నీ ఆడపడుచు బాక్సులు తీసుకెళ్తారు. మనిద్దరికి తినే ముందు నాకు వేడివేడిగా ఓవెన్లో పెట్టి వేడి చేసి పెట్టు, లేకపోతే నేను అస్సలు తినలేను. ఎప్పుడు వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా పునస్కారాల బాధ్యతలు కూడా ఇంటి ముందు ముగ్గు ఉన్న దగ్గర నుంచి ఇక గుమ్మానికి ఉన్న తోరణం వరకు అన్ని బాధ్యతలు ఇక నువ్వే చూసుకోవాలి. అర్థమవుతోందిగా. మావయ్య గారికి షుగరు, బీపీ ఉంది. ఈ టయానికి ఈ మాత్రలు ఇవ్వాలి. నాకు మోకాళ్ళ నొప్పులు, ఈ ఆయిల్స్ రుద్దాలి, కాపడాలు పెట్టాలి. అలాగే నాకు ఇదిగోమ్మా ఈ మాత్రలు నాకు ఇవ్వాలి. బలానికి వాటికి వాడతాను నేను. అర్థమవుతోంది కదా. నేను ఈ టైంకి జ్యూస్ తాగుతాను. ఇంట్లో వాళ్ళందరికీ మార్నింగ్ టిఫిన్లు ఇవి, లంచ్ ఐటమ్స్ ఇవే, ఈవినింగ్ స్నాక్స్ ఇవి, నైట్ డిన్నర్కి ప్రిపరేషన్స్ ఇవి అని మొత్తం బాధ్యతలన్నీ మోహన్కి ఇచ్చేస్తున్నానని పొద్దున్నుంచి సాయంత్రం దాకా 5 నిమిషాలు ఖాళీ లేకుండా ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన సేవల లిస్టు, ఇంటి పని, వంట పని లిస్ట్ అంతా అప్పచెప్పి రమణి పూర్తిగా రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకోవటం, ఆ పనులన్నీ మోహన అలవాటు చేసుకోవటం జరిగిపోయింది. అంతా దాంట్లో మోహన ఉదయాన్నే లేస్తుంది. లేవగానే కౌశిక్కి అతను బయటికి వెళ్ళేటప్పుడు అతనికంటూ ఒక ప్రత్యేకమైన దినచర్య ఉంటుంది. ముందు గ్రీన్ టీ పెట్టివ్వాలి. జాగింగ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి వస్తాడు. రాగానే అతనికి ప్రోటీన్ షేక్ ఇవ్వాలి. స్నానానికి గీజర్ ఆన్ చేసి కావలసినవన్నీ కర్చీఫ్తో సహా రెడీగా పెట్టుంచాలి. షూస్ పాలిష్ చేసి సాక్సులతో సహా పక్కన పెట్టి ఉంచాలి. ఆ తర్వాత మామగారు ఫిల్టర్ కాఫీతో, అత్తగారు ఫిల్టర్ కాఫీతో నిద్రలేస్తారు. ఆడపడుచు అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరితే ఆడపడుచు కోసం ఒకరోజు బూస్టు, ఒకరోజు డ్రై ఫ్రూట్ పాలు, అలా ఆడపడుచుకి రోజు కావలసినవన్నీ రెడీగా పెట్టి సిద్ధం చేసి అందించాలి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ రకరకాల ఫుడ్లు తింటారు. కౌశిక్ చాలా ఫిట్నెస్ ఫ్రీకు, హెల్తీగా ఉండే డైట్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ వేసినవి, ఓవర్ నైట్ సోకుడు ఓట్స్ ఇలాంటి ఫుడ్స్ తింటూ ఉంటాడు. గీతకి పొద్దున్నే పూరీలు, వడలు, బజ్జీలు ఇలాంటివి కావాలి. మాధవరావు, రమణికి ఇడ్లీలు, దోశలు అలాంటి వాళ్ళకి కావాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా వంట పనులు పూర్తి చేసుకోవాలి. ఆ మధ్య గ్యాప్లోనే గబగబా దేవుడికి దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇక జడేసుకుంటే అవ్వదని ముడి పెట్టేసుకొని నొసట్లో కుంకుమ పెట్టుకొని చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెళ్ళో నల్లబూసలు వేసుకొని ఆ చేతికి 2 ఈ చేతికి 2 గాజులు వేసుకుని ఎప్పుడూ అలా మిషన్లా తిరుగుతూ ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటుంది ఇంట్లో మోహన. ఎవరికి ఏం కావాలన్నా విసుక్కోదు. ఆ తర్వాత పెళ్ళై ఇలా ఒక 2-3 నెలల కాలం బాగానే గడిచిపోయింది. అంతా దాంట్లో కౌశిక్ బయటికి వెళ్ళేటప్పుడు మోహనని బయటికి తీసుకెళ్ళటం చాలా తక్కువ. మోహన వెళితే గనక ఇంటి పనులు అవి ఎవరు చూస్తారని తన ఫ్రెండ్స్తో తను చిల్లౌట్లకి వెళ్ళిపోతూ ఉంటాడు. మోహన్కి భర్త అంటే అపారమైన ప్రేమ. పొద్దున మొగుడు కాళ్ళకి తనే పౌడర్ రాసుకొని కూర్చొని సాక్సులు వేసి మరీ షూ వేసుకొని వెళ్ళమంటదే. అంతా దాంట్లో కౌశిక్కి ఒక్క వెంట్రుక ఊడకూడదు. అంత హెయిర్ కేరు, స్కిన్ కేరు, ఎప్పుడు కూడాను హెయిర్ ఒక ఇంచు పెరగనివ్వడు. ప్రెస్సింగ్ లేని బట్టలు వేసుకోడు. డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి శాలరీ బాగా ఖర్చు పెట్టి పర్ఫ్యూమ్స్, బట్టలు కొనుక్కొచ్చుకుంటాడు. ఎవ్రీ మంత్ తన కోసం పర్సనల్ షాపింగ్ చేసుకునే ఇన్నర్స్ అవి కొనుక్కొచ్చుకుంటాడు. అసలు ఎక్కడ ఏది తన విషయంలో తగ్గనివ్వడు కౌశిక్. కాస్ట్లీ క్రీములు తెచ్చుకోవటం, రాసుకోవటం, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకోవటం, ఎప్పటికప్పుడు తన గురించి తను పర్సనల్ కేర్ తీసుకోవటం ఎక్కువ. అంతా దాంట్లో మొగుడు కష్టపడిపోతున్నాడు, అలసిపోతున్నాడనే మోహన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జ్యూసులు పెట్టి, కోకోనట్ వాటర్లు పెట్టి, మెసేజ్లు పెట్టి, ఫోన్ చేసి అవి తిన్నావా, ఈ తాగావా, నీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ, అదెక్కువ, ఇది ఎక్కువ అని మొగుడు ఆఫీస్ నుంచి రాగానే మొగుడికి కాసేపు కాళ్ళొత్తి స్నానం చేయమని, ఆ తర్వాత స్నానం చేసి రాగానే గబగబా స్నాక్స్ పెట్టి ఒక 1 అవర్ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఒక న్యాప్ తీసుకో అని చెప్పుద్ది మొగుడికి. అంతా తను అలసిపోతున్నా తన గురించి
గురించి ఎవరూ పట్టించుకోకపోతున్నా ఆ ఇంట్లో వాళ్ళందరి గురించి పట్టించుకుంటుంది మోహన. పెళ్ళై 6 నెలలైందే, ఇంకా పిల్ల పీచు లేరేమిటి అంటున్నారా జనాలు అని రమణి అనేసరికి కౌశిక్ అప్పటి వరకు ఏమీ వాడట్లేదమ్మా అని మోహనని నువ్వేమైనా వాడుతున్నావా అంటే అది ఏమీ వద్దు, నన్ను మగాణ్ణి కాదనుకుంటారు, నాకు మగతనం లేదనుకుంటారు అని వెంటనే ఆమెని గర్భవతిని చేశాడు. మగపిల్లాడిని కంటే మంచిది వారసుడు పుడితే అని మామగారు చెప్పినట్టు లేకుండా వార్నింగ్ ఇచ్చాడు మోహనకి. మోహనని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తామని వస్తే అప్పుడే పంపను, 7వ నెల వెళ్ళాక తీసుకెళ్దురుగాన్లే అనేసింది రమణి. అప్పటి వరకు ఇంటి పని, వంట పని, భర్త పని అన్నీ చూసుకుంటూ ఆడపడుచుని సముదాయించుకుంటూ వచ్చి పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం అయ్యాక అప్పుడు వెళ్ళింది కానుకనే మోహన. వెళ్ళిన తర్వాత పుట్టింట్లో వాళ్ళు కడుపుతో ఉండి పెళ్ళొచ్చిందని చెప్పి అవి ఇవి తీసుకొచ్చి పెట్టి ఇక కాస్త బాగానే తిందే. ఆ తర్వాత మనిషి కాస్త బొద్దుగా తయారైందే. సిజేరియన్ చేశారు, పాప పుట్టింది ఆ అమ్మాయి కర్మానికే. ఆ తర్వాత 3వ నెలలో పిల్లని ఎత్తుకొని అత్తగారింటికి వెళ్ళగానే నువ్వేమీ వాడొద్దు, మగపిల్లాడు కావాలని నాన్న అమ్మ గొడవ పెడుతున్నారంటే అది కాదు, బిడ్డకి ఎడముండాలంటే వద్దంటున్నానా అని భార్యతో అతను కాపురం చేసేసరికి వెంటనే గర్భవతి అయిందే. ఆ తర్వాత డాక్టర్కి డబ్బులు ఇచ్చి మరీ స్కానింగ్లో కడుపులో ఉంది ఏ బిడ్డ అని తెలుసుకుంది రమణి. మగబిడ్డ అని చెప్పేసరికి ఇక కోడల్ని పుట్టింటికి పంపించి ఫోన్లు చేసి మరీ బాగా పెట్టండి అనేసరికి వాళ్ళు అవని ఇవని పెట్టి రెండోసారి బాబుని కని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ బలాలవి పెట్టి తీసుకొచ్చి వదిలిపెట్టేసరికి మోహన ఇంకొంచెం లావ్ అయిందే. ఆ తర్వాత ఒకవైపున పిల్లలకి ఫీడింగ్ ఇచ్చుకోవటం ఒకటే. అత్తగారు 3 నెలలు 6 నెలలు ఇస్తే ఊరుకోదు, నీ దగ్గర పాలు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఇవ్వాలనే. బిడ్డలకు పాలిచ్చే తల్లికి ఎంత ఆకలి అవుతుంది, దాంతో ఏది దొరికితే అది తినేసేది మోహన. ఇక అత్తగారికి అన్నం మిగలకూడదు, అంతన్నం మిగిలితే నువ్వు రాకముందు నేను తినేదాన్ని, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు నోట్లో వేసేసుకో అంటే ఒకవైపున పిల్లలకి పాలు ఇవ్వటం, ఒకవైపున అత్తగారు ఊరుకోదనే దాంతో ఏది దొరికితే అది తినటం మొదలుపెట్టి వెయిట్ ఇంకాస్త గెయిన్ అయింది మోహన. ఒకవైపున పిల్లలనైతే కనమనమన్న మొగుడు కానీ అత్త కానీ మావ కానీ అసలు ఆడపడుచు గురించి అయితే చెప్పక్కర్లేదు. పిల్లల్ని చీచి కూర్చి అంటం తప్ప పిల్లలు సుస్సుకి వెళ్ళినా పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినా ఆ అమ్మాయి కడుక్కోవాల్సిందే, డైపర్లు మార్చుకోవాల్సిందే, ఒకళ్ళని చంకలో వేసుకునే ఒకళ్ళని ఒళ్ళో వేసుకునే ఆ అమ్మాయి తీసుకొచ్చుకోవాల్సిందే, ఒకళ్ళని నిద్రపుచ్చుకుంటే ఒకళ్ళకి స్నానం చేయించుకుంటూ ఆ అమ్మాయి తిప్పలు పడాల్సిందే. ఇలా ఒకవైపున ఇంటి పని చేసుకుంటూ వంట పని చూసుకుంటూ మరొక వైపున అందరికి కావలసినవి అన్నీ చూసుకుంటూ పిల్లలు విసిగించడంతో ఇక మోహన ముడికే పరిమితం అయిపోయి ఇక ఒక కాటన్ పలాజో దాని మీద కాటన్ టాపు వేసుకొని ఎప్పుడు చూసినా చాకిరి చేసుకుంటూ ఉండేదే. వంట చేయటం వల్ల వంటగదిలో ఫ్యాన్లు ఏసీలు లేకపోవటం వల్ల అంతమందికి అన్ని రకాలు వండటం వల్ల చెమట్లో తడిచిపోయి ఎంత కాస్ట్లీ డియోడ్రెంట్లో ఎంత కాస్ట్లీగా ఉండే పర్ఫ్యూమ్లు వాడినా చెమట వాసన వస్తూ ఉండేది మోహన దగ్గర. అక్కడికి 2 సార్లకి మించి ఒక మనిషి ఎన్నిసార్లు స్నానం చేయగలుగుతాడో ఆ అమ్మాయిదే చెమట పట్టే శరీరం. ఒకవైపున ఇంటిళ్ళపాదికి కావలసినవి అన్నీ చూసుకోవాలి, అంతా దాంట్లో తన గురించి తను ఒక పార్లర్కి వెళ్ళటం, సెలూన్కి వెళ్ళటం, తన ఫిట్నెస్ గురించి పట్టించుకోవటం, వాకింగ్కి వెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్లు చేయటం, తన వరకు తను ఏదైనా డైట్ ఫుడ్ ప్లాన్ చేసుకొని తిందాం అనుకోవటం. ఒకరోజు అనుకుంటే రెండో రోజు కల్లా ఆ పనులు ఏవి తన గురించి తను అనుకునే వాటిల్లో జరిగేవి కాదు. ఇలా ఒకవైపున పిల్లలు వేధించుకు తింటున్నారు, అత్త మామ మొగుడు కాల్చుకు తింటున్నారు అనేంతలోపే ఆడపడుచు చదువైపోవటం, ఆడపడుచుకు వెంటనే రవి అనే అబ్బాయితో పెళ్లి కుదరటం, వాళ్ళు కట్న కానుకలు అడక్కపోయినా అత్తామామే ఇక మొగుడి చేత ఆడపడుచుకి బంగారం అని కట్న కానుకలని లాంఛనాలని ఇప్పించటం. ఆ తర్వాత ఆడపడుచుకి ఎంగేజ్మెంటు, ఆడపడుచుకి పెళ్ళికి ఒకవైపున మెహందీలు, హల్దీలు, సంగీతులు, పెళ్లి ఏర్పాట్లు, తర్వాత వ్రతాలు, తర్వాత రిసెప్షన్లు, తర్వాత మళ్ళీ ఫస్ట్ నైట్లు, తర్వాత మళ్ళీ 16 రోజుల పండుగలు. అలా వెళ్ళిన ఆడపడుచు అత్తామామలతో కలిసి కూడా ఉండదు, వేరు కాపురమే. పెళ్ళై వెళ్ళిన 3 నెలలకే
2 నెలల గర్భవతినని వచ్చేసిందే. తన విషయంలో అత్తగారు 8వ నెలలో పంపింది కానీ ఆడపడుచును 3వ నెలలోనే ఇంటికి తీసుకొచ్చి పెట్టిందే. ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ అత్త మామ మొగుడిని చూసుకుంటూ ఆడపడుచు కాల్చుకు తింటూ ఆడపడుచుని సముదాయించుకొచ్చుకునే పాటికే ఆ అమ్మాయి తల ప్రాణం తోక్కొచ్చే. మళ్ళీ పుట్టింటి సీమంతాలు అత్తింటి సీమంతాలు ఆడపడుచుకు పురుడు పోయటాలు ఆడపడుచు 3వ నెలలో వెళ్ళటాలు. వెళ్ళి మళ్ళీ 3 నెలలకే మళ్ళీ 2 నెలల గర్భవతినని మళ్ళీ రావటం. ఆడపడుచుకి మళ్ళీ రెండోసారి సేవలు చేసి పంపించడం. ఆ తర్వాత ఇద్దరూ ఆడపిల్లలయ్యారని మళ్ళీ 3వ కాన్పుకి పుట్టింటికి వచ్చిందే. ఇక తల ప్రాణం తోక్కొచ్చి ఆ అమ్మాయి దుంప తెంచేసి గంపకెత్తేశారు అందరూ కలిసే. ఇంత దాంట్లో తన గురించి తను పట్టించుకోవటం మానేసిన మోహనకి బాగా ఒళ్ళొచ్చిందే. మనిషి బాగా బొద్దుగా తయారైపోయింది. దాంతో అప్పటి వరకు కౌశిక్కి భార్య మీదున్న ఇష్టం ప్రేమ సన్నగిల్లిపోవటం మొదలైందే. ఆంటీలా తయారైందని అసహ్యంగా ఉందని దీన్ని చూస్తే కోరికలు కలగట్లేదని మూడు రావట్లేదని ఏ మగాడికైనా పెళ్ళాం మంచానికి సగం సరిపోతే ఏం కోరికలు కలుగుతాయని ఆ రోజుల్లో తన కోరికల్ని ఆశల్ని అమ్మా నాన్నలు తొక్కేశారనే బాగా బలిసిన వాళ్ళ పిల్లలు బైకుల మీద గర్ల్ ఫ్రెండ్స్ని కారుల్లో గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని ఎంజాయ్మెంట్లకి చిల్లౌట్లకి వెళ్ళేవాళ్ళనే తను మాత్రం ఎప్పుడు చూసినా చదువు చదువు ఉద్యోగం ఉద్యోగం అనే చెల్లెల బాధ్యతనే అమ్మా నాన్నలు తనకి మనశ్శాంతి లేకుండా పీక్కు తిని తన యవ్వనాన్నంతా తొక్కేశారని పోనీ కాలేజీలో ఎవరైనా ఉన్నారా లవ్ చేద్దామంటే అన్నీ జిడ్డు మొహాలు నూనె తలలో వేసుకొని వచ్చేయనే ఒక్కదాన్ని చూసినా లవ్ అనే ఫీలే కలగలేదు. ఏదో ఉన్నాయి చిన్న చిన్నయే తప్ప తనకి పెద్ద పెద్ద వ్యవహారాలు కూడా లేవు. ఆ రోజుల్లో అందరితో పోలిస్తే తన పెళ్ళాం అందగత్తెగా అనిపించింది. కానీ ఇవాళ ఎక్కడికి బయటికి వెళ్ళినా తనకు ఒకవైపున జిమ్ చేసే ఫిట్గా ఉండే బాడీ, తనకి ఒకవైపున అంత హెయిరు, పెళ్ళానికి ఇప్పుడు 2 పిల్లలు పుట్టాక జుట్టంతా ఊడిపోయింది, పెళ్ళాం ఇంత లావైపోయింది. ఎప్పుడు చూసినా దీని దగ్గర చెమట కంపు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా చంకలో ఒకళ్ళని నడిపించుకుంటా తిరుగుద్ది. ఎప్పుడు చూసినా ఇల్లు వంట పని, ఎప్పుడు చూసినా కంపు కొట్టుకుంటా ఆ పని చేయటం ఈ పని చేయటం. ఇది దీని లేఖీ వేషాలు. మహా అయితే గనక మొగుడుగా తను ఎప్పుడైనా దగ్గరికి తీసుకుందాం అనుకుంటే తమ గదిలోనే పిల్లల్ని పడుకోబెట్టుకోవటం చిరాకు పుట్టుకుంటూ ఉంటుంది. ఇది దీని వ్యవహారం అనే విసుగు రావటం మొదలైపోయింది. అంతా దాంట్లో తన మగతనం కోసం తను మగాడిని అనిపించుకోవటం కోసం ఆమెను పిల్లల్ని కనమన్నా తండ్రిగా తను ఒక్కరోజు వాళ్ళకి డైపర్లు మార్చలా, వాళ్ళకి బాగోకపోతే ఒక్కరోజు పక్క నుండి చూసుకోలేదు, వాళ్ళకి ఒక్కరోజు ముడ్డి మూతి కడిగిన పాపాన పోలేదు, ఒక్కరోజు తినిపించిన పాపాన పోలేదు, ఒక్కరోజున వాళ్ళని దగ్గరికి తీసి ఆడిచ్చిన పాపాన పోలేదు. ఏదో పిల్లల్ని చిచ్చి బుజ్జి అని ఒక 5 నిమిషాలు అంటం వరకు ఇంట్లో వరకే. బయటికి వెళితే తను ఒక పెళ్ళైన మగాడినని 2 పిల్లల తండ్రిని అనిపించుకోవాలంటే ఇప్పుడు తనకి నామూషిగా ఉందే. నా పెళ్ళైనప్పుడు ప్రపంచం ఇంత ఎదగలేదు. ఈ రోజుల్లో కపుల్ గోల్స్ అని పెళ్ళాలని తీసుకొని మొగుడు పెళ్ళాం అలా బికినీలు బాక్సర్స్ వేసుకుని మాల్దీవ్స్ బాలీలు వెళుతున్నారు. ఈ పిల్లలని జంఝాటాలు ఎవరు పెట్టుకుంటున్నారో ఒకళ్ళని కంటేనే ఆడది ఎందుకు పనికిరాదంటారు. అలాంటిది ఇది 2 కందే. ఇది దీని మొహం, దీని అవతారం, దీని డ్రెస్సింగు అబ్బో దీన్ని చూస్తేనే కడుపులో తిప్పుతుందే. బయటకు వెళితే ఇప్పుడు కూడా తన్నే పెళ్ళయిందా అని జింబాడియా అని ఏమన్నా తన మెయింటెనెన్స్ చూసి అడుగుతారు అమ్మాయిలు. చీచి వెధవ జీవితం అనుకున్నాడు కౌశిక్. ఇదివరకు పెళ్ళాం మీద చెయ్యేయాలనిపించేదే. రాత్రిపూట అలిసిపోయి వచ్చి పడుకుంటదే. పోనీ దగ్గరికి తీసుకుందామన్నా ఇది దీని ఆకారం పెరిగిపోయిన దీని శరీరం చూస్తేనే కడుపులో తిప్పుతోందే. ఎప్పుడైనా వీకెండ్స్లో ఇంట్లో ఉంటే ఇక నువ్వు అలిసిపోయి ఉంటావు, వారమంతా కష్టపడిపోయి నువ్వే టీవీయో క్రికెట్ మ్యాచో కామెడీ ప్రోగ్రామే చూసుకో, లేదా ఏ పుస్తకమో చదువుకో, పకోడీలేసిచ్చేనా బజ్జీలేసిచ్చేనా అని అడుగుద్దే. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు
నువ్వు ఆఫీసులో ఎక్కువసేపు ఉంటున్నావు, ప్రోటీన్ బార్లు తిను, నీకోసం ఫ్రూట్ సలాడ్ చేసా తిను, జ్యూస్ పెట్టే తాగు, ఇవి వెధవ నస, దీనికి ఒక డర్టీ టాక్స్ రావు, దీనికి ఒక రొమాంటిక్ టాక్స్ రావు, ఎప్పుడు చూసినా ఇది దీని దరిద్రపు మొహము, ఏమంట చేసుకున్నానో కానీ చిచ్చి అనుకునే కౌశిక్ మెల్లమెల్లగా దూరం చేయటం మొదలుపెట్టాడు మోహననే. ఆ తర్వాత ఆఫీసులో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఒక్కొక్కళ్ళని చూస్తుంటే అందరూ వయసులో ఉన్నవాళ్ళు, ఫ్రెషర్స్, పార్లర్ మెయింటెనెన్స్ల మీద ఉన్నవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లైఫ్ గురించి ప్లానింగ్ చేసుకుని వెంటనే పిల్లల్ని కనాలి అనుకోని వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ మ్యారేజీలు చేసుకున్న వాళ్ళు, అరేంజ్డ్ మ్యారేజీల్లో కూడా క్లోజ్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ చూసిన కౌశిక్కి తన లైఫ్ మీద తనకి వెగటు పుట్టిందే. దాంతోనే కౌశిక్ అలా ఎదురు చూస్తున్నట్టే కౌశిక్ లైఫ్లోకి వీళ్ళ ఆఫీస్కి మేనక అని ఒక అమ్మాయి వచ్చిందే. ఆ అమ్మాయి చూడటానికి ఒక 10 లేయర్ల మేకప్ వేసి పార్లర్ మెయింటెనెన్స్తో చిన్న గీటు పడ్డ వేలకు వేల రూపాయలు క్రీములు వాడే, అసలు ఆ అమ్మాయి వేసే మేకప్ కానీ, అమ్మాయి హెయిర్ కానీ, అలా అసలు ఆ అమ్మాయి వేసే నెయిల్ పాలిష్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, అబ్బో చూస్తే ఎలాంటి మగాడికైనా వశం తప్పి తపోభంగం కలిగించే ఆ మేనకలాగానే ఉంటుంది ఈ మేనక కూడాను. ఆ తర్వాత ఇక ఒకవైపున పొద్దున్నే యోగాలు చేయటం, జాగింగ్లకు వెళ్ళటం, జిమ్ములకి వెళ్ళటం, అవన్నీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్లో పెట్టడం, అసలు ఏమన్నా ఉంటుందా మనిషే అబ్బో అని. ఒక రోజున కౌశిక్ అలా చూస్తుంటే మేనక కౌశిక్ దగ్గరకు వచ్చి అతని భుజాలు పట్టుకొని జిమ్ బాడీయా అందే. ఆ తర్వాత అలా మొదలైన వీళ్ళిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారిందే. సార్ అనే దగ్గర నుంచే సార్ ఏంటి, నేనేమి అంత పెద్దోడిని కాదులే నీకన్నా, కౌశిక్ అని కానీ కౌశి అని కానీ పిలువనే, అలా డార్లింగ్ అన్నదాకా పిలిపించుకోవటం మొదలుపెట్టాడు కౌశిక్. అలా ఒక రోజున నన్ను డ్రాప్ చేయొచ్చుగా అని మేనక వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిందే. తీసుకెళ్ళిన తర్వాత రా ఏదైనా తీసుకొని వెళ్దుగానని లోపలికి తీసుకువెళ్ళి తను చిన్న పొట్టిగా ఉండే 5 పీసెస్ నైటీలో అతి చిన్న పీసెస్ ఉండే నైటీని వేసుకొని హాట్ చాక్లెట్ తయారు చేసుకొచ్చి కౌశిక్కి ఇచ్చింది. అది తాగుతూ కౌశిక్ పెదాల కంటితే తన వేలుతో సుకుమారంగా తుడిచిందే. ఆ తర్వాత నేను వెళ్ళిరానా అంటే అబ్బా టైం స్పెండ్ చేయొచ్చుగా ఉండి నాతో కాసేపు అని ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని ఆ తర్వాత తన్మయత్వంతో మెల్లగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఆ తర్వాత ఈ కౌగిలింతల్లోకి వెళ్ళి అక్కడి నుంచి బెడ్రూముల్లోకి వెళ్ళి ఇద్దరి మధ్య శారీరక కలయిక, అక్రమ సంబంధం ఏర్పడిందే. స్వర్గంలో తేలిపోయినట్టు అనిపించింది జీవితం కౌశిక్కే. ఎన్నాళ్ళ తర్వాత తన మగతనానికి నిజమైన విలువ వచ్చినట్టు అనిపించిందే. ఇక ఆ రోజు మొదలుపెట్టి కౌశిక్కే మేనకకి మధ్య ఎఫైరు చాలా దూరం వెళ్ళిపోయింది. కౌశిక్ పూర్తిగా ఇంటికి రావటం మానేశాడు. నెలలో ఒక 10 రోజులు ఇంటికి వస్తే అమ్మకి జీతం ఇచ్చేసి 20 రోజుల పాటు ఆఫీస్లోనే ఓవర్ వర్క్ ఉందని, న్యూ ప్రాజెక్ట్ ఉందని చెప్పటంతో మోహన ఆఫీసులో కష్టపడుతున్నావా, ఇదిగో ఈ ఎత్తుకెళ్ళు ఆ ఎత్తుకెళ్ళని ఇన్ని బాక్సులు పెట్టేదిచ్చి దీని మొహం చూస్తుంటేనే కడుపులో తిప్పుతుంది అనేసి పెళ్ళాన్ని చూసి అసహించుకొని మేనకుతోనే ఎక్కువ టైం గడిపేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చాడు కౌశిక్. నేనుండగా నీకింకా ఆ పెళ్ళాం ఆ పిల్లలు అవసరమా అని మేనక అనేసరికి ఆలోచించుకున్నాడు కౌశిక్. నిజంగానే మోహననే ఎలిమని ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి వదిలిచ్చేసుకుని పాపని పాడుదరిద్రం ఆడపిల్లని దాన్నే తీసుకెళ్ళిపోమ్మనమని మగపిల్లాడిని వారసుడుగా తనుంచుకుంటే మేనకని పెళ్లి చేసుకుంటే తనకి లక్షల్లో జీతం వస్తుందే. మేనకతో లైఫ్ హ్యాపీగా స్వర్గ సుఖాలు అనుభవిస్తూ శృంగార సామ్రాజ్యంలో తేలియాడుతూ ఆనందంగా గడపొచ్చు. మేనక ముందు ఆ అప్సరసలు సైతం దిగదుడిపే అన్నట్టు ఉంటారు. ఒక మగాడికి ఇలాంటి భార్య ఉంటే ఇంకా ఏం కావాలి, మేనకని మాత్రం పిల్లలు కన్నివ్వకూడదు. మళ్ళీ తన ఫిగర్ అవుట్ అయిపోతే తను కూడా మోహనలాగానే తయారైపోతే అందుకే తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కౌశిక్ సరే మనిద్దరం పెళ్లి చేసుకుందామా మేనక అంటే వైనాట్ నీ పెళ్ళానికి విడాకులు ఇచ్చి వదిలించుకో చేసేసుకుందాం అని చెప్పిందే. సరే నేను వెళ్ళి మాట్లాడతానని
కౌశిక్ బయలుదేరాడో లేదో మేనక ఒక్కటే అనుకుందే, వీడిని పెళ్లి చేసుకుంటే వీడికి మంచి జీతం వస్తుంది, వీడు మంచి పొజిషన్లో ఉన్నాడు, నా శాలరీ వీడు అడగడు, హ్యాపీగా వీడితో లగ్జరియస్గా బ్రతికేయచ్చు. ఇక వీడి అమ్మా బాబుల సంగత మెల్లగా నేను వెళ్ళిన తర్వాత వీడికి ఉన్నయి లేనియి నూరిపోస్తే వీడి అమ్మా బాబుల్ని అనాథాశ్రమానికి ఇచ్చేసి వీడి చెల్లెల్ని 4 సార్లు ఏదో ఒకటి చెప్పి వీడితోనే 4 ఉతుకులు ఉతికిస్తే అది పుట్టింటికి కూడా రాకుండా పోద్దే. ఆ తర్వాత లైఫ్ వీడితో ఎంజాయ్ చేయొచ్చు. వీడి పిల్లల్ని కూడా కనమంటలేదు. నేను ఎంత అడిగితే అంత స్పెండ్ చేస్తున్నాడు నా మీద, అంతకన్నా ఏం కావాలి అనుకుంది మేనక. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన కౌశిక్, నాకు నీతో విడాకులు కావాలి అనేపాటికి ఏం మాట్లాడుతున్నావురా అన్నారు రమణి మాధవరావు. మోహన విడాకుల, ఏమైంది నీకు, పిచ్చి పట్టిందా అనేపాటికి ఈ విషయం తెలిసే మోహన వాళ్ళ అమ్మ నాన్న, కౌశిక్ వాళ్ళ చెల్లెలు భర్త, వాళ్ళ అత్త మామలు, మోహన వాళ్ళ అక్క బావ, అన్నయ్య వదిన అందరూ వచ్చారు. పంచాయతీ మొదలైందే. మీ అమ్మాయికి మొగుడుతో ఎలా కాపురం చేయాలో చేత కాదండి, మీరు నేర్పలేకపోయారు. మగాడిగా మొగుడుగా నాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీ అమ్మాయి పెళ్ళప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా తయారైంది, మీ అమ్మాయిని చూస్తే నాకు కాపురం చేయాలనే ఫీలింగ్స్ రావట్లేదు. నేను మగాడినే. మీ అమ్మాయి నా పక్కనే బయటకు వస్తే మీ ఆంటీయా మీ అత్తగారా అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే మీ అమ్మాయి కన్నా మీరు చిన్నవాళ్ళంటే నమ్ముతారు అత్తయ్య, మా అమ్మ చిన్నదంటే నమ్ముతారో. ఎలా తయారైందో చూసారా మీ అమ్మాయి అవతారో. మీ అమ్మాయిని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. పిల్లాడిని నేను ఉంచుకుంటాను, పిల్లని తీసుకొని మీ అమ్మాయికి నేను విడాకులు ఇచ్చేస్తాను, మీరు ఇచ్చిన కట్నాలన్నీ వెనక్కి ఇచ్చేస్తాము. అలాగే మీ అమ్మాయికి ఎలుమని ఎంత కావాలో, పాపకి ఎంత కావాలో అడగండి, పడేస్తాను. మీ అమ్మాయిని వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోమనండి, ఈ ఆంటీకి ఇంకొక అంకులు ఎవడో ఒకడు దొరుకుతాళ్లే అనేసరికి మోహన, అంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడుతున్నావు, కన్నవాళ్ళని వదిలేసి నేను నువ్వే ప్రపంచం అని నమ్మి నీతోనే వచ్చాను. పిల్లలు పుట్టిన తర్వాత నన్ను వదిలేయటం భావ్యమేనా నీకు? నేను నీకేం తక్కువ చేశాను, ఏం తప్పు చేశాను? ఇదిగో ఇలాగే మాట్లాడతావు నీ బ్రతుకంతా. ఇంతకు మించి మాట్లాడటం నీకు చేత కాదు. నువ్వంటేనే నాకు అసహ్యం వేస్తోంది, చిరాకు వేస్తోందని కౌశిక్ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోహన్కి వీళ్ళంతా కలిసి ఆడవాళ్ళు హితబోధలు చేయటం మొదలుపెట్టారు. అంతా దాంట్లో గీత వెయిట్ 135 కేజీలు. గీత కూడా నుంచోనే, అసలు నువ్వు సరిగ్గా ఉంటే వదిన అన్నయ్యనే కొంగు కట్టేసుకోవటం చేతైతే అలా ఎందుకు చేస్తాడు? నా మొగుడు రోజు నాతో నా మీద చెయ్యాలనుకున్నా నేను దూరం పెట్టే నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిప్పుతున్నాను. నా మొగుడిని వేయమనుమను వెధవేషాలు ఊరుకుంటానేమో అనేసరికి మీ మామయ్య ఇప్పటికీ రోజు నేను పూలు పెట్టుకొని వెళ్ళిందాక గదిలోకి గతి దిక్కు ఉండదు. ఇంకొక ఆడదాని వైపు మీ మామయ్యని కన్నెత్తి చూడమనో, ఏదైనా ఆడదానిలోనే ఉంటుంది. ఏమే, మీ నాన్న మిమ్మల్ని ముగ్గురిని కన్నాను, నేను ముగ్గురిని పెంచుకొచ్చాము. ఈ రోజుకి మీ నాన్న ఎప్పుడైనా పరాయి ఆడవాళ్ళ వైపు మొగ్గు చూపించాడా? నాకు విడాకులు ఇస్తానన్నాడా? పనికి మాలిందానా? ఒకవేళ నీ మొగుడు విడాకులు ఇస్తాను అంటే నీ కూతుర్ని తీసుకొని నువ్వు వేరే వెళ్ళి బతుకో, పుట్టింటి పరువు తీయటానికి మా ఇంటికి రాబాకో. ఎందుకు అసలు ఇదంతా? వెళ్ళి మా అన్నయ్య కాళ్ళ మీద పడో, మా అబ్బాయి కాళ్ళు పట్టుకొని విడాకులు ఇవ్వద్దని అడుక్కో అన్నారు అందరూ. అంతా దాంట్లో గీత భర్త రవికి వాళ్ళ అమ్మ నాన్నకి గుండెలు మండిపోయినాయి. దాంతో బయటకు వచ్చాడు కౌశిక్. మోహన లేచి నుంచోనే, నీకు దండం పెడతాను, నన్ను పిల్లల్ని అన్యాయం చెయ్యొద్దు అనే కౌశిక్ కాళ్ళు పట్టుకోపోతే రవి మోహనని గట్టిగా పట్టుకొని, లే సిస్టర్, నువ్వేదో తప్పు చేసినట్టు నువ్వెందుకు అలా మాట్లాడతావో? నీకు వీళ్ళ చెల్లెల్లాగా నీకు చెయ్యాల్సినవన్నీ పెళ్లికి ముందు చేసేసి పెళ్ళైన తర్వాత పతివ్రతలాగా నటించటం, 10 మంది వ్యవహారాలు పట్టించుకుంటూ ఇంట్లో ఇల్లాలుగా ఉంటున్నట్టు నాటకాలు ఆడటం నీకు చేత కాదులే. అంటే మా చెల్లెల్ని పతిత అంటున్నావా నువ్వు అనేసరికి, నేననేది నీ చెల్లెల్ని కాదేమో, పెళ్ళయ్యాక నా పెళ్ళాన్నేమో అనేసరికి, అంటే అవునత్తయ్య, నీకు నీ కూతుర్ని పెంచడం వచ్చా? నీ కూతురికి ఒకళ్ళకి మర్యాద ఇవ్వటం వచ్చా? మొగుడితో ఎలా ఉండాలో వచ్చా? పెళ్ళైన తర్వాత నాకు వెంటనే పిల్లలు అక్కర్లేదంటే నీ కూతురు వరుసగా ముగ్గురిని కంది, నీ కూతురు
కూతురు ఇంట్రెస్ట్తో. నీ కూతురు అందగత్తె కాదు, అనాకారే. దానికి తోడు ఏదో మంచి కుటుంబం క్యారెక్టర్ ఉందని మా అమ్మా నాన్నని కొట్టాలి. నాకిచ్చి పెళ్లి చేసినందుకు బాగా బుద్ధొచ్చింది మా అమ్మా నాన్నలకే. నేను ఒక్కగానొక్క కొడుకునైతే మా అమ్మా నాన్నల నుంచి వేరు తీసుకొచ్చిందే. పోనీ అక్కడేమైనా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందా? ఇంట్లో వంట మనుషులు, ఇంట్లో పని మనుషులు ఉన్నారో? ఎప్పుడు చూసినా మీ కూతురికి ఇరిగింటి సోది పొరుగింటి సోది కావాలి. రోజు మొగుడి చేత చెయ్యించుకోవద్దని నువ్వే చెప్పావంటగా అత్తయ్య. అప్పుడు మొగుడు మన చెప్పు చేతల్లో ఉండడని చెప్పావంటగా. కూతురికి చెప్పాల్సిన మాటలు ఇవేనా? అవునులే, మీలాగా మాట్లాడుకోవటం, మీలాంటి మాటలు చెప్పటం మోహన్కి రాదు కదా. అవును, నీకో మాట చెప్తా సిస్టర్. ఇప్పుడు కౌశిక్ ఎలాగైతే కనుక బయట ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తారో మీ ఆయన అలాగే ఒక ఆడదాంతో వ్యభిచారం చేస్తున్నాడు ఒక ఇంట్లో ఉండే. ఇప్పుడు మీ ఆయన చేసే వ్యభిచారాన్ని నువ్వు సమర్థించాలి. మీ ఆయనకు అందుకు నువ్వు విడాకులు ఇవ్వాలి. వాట్ యు మీన్ అన్నాడు కౌశిక్. అనేసరికి ఎవరూ అడిగే దిక్కులేరని, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నీ చెల్లెలేదో కరెక్ట్ అయినట్టు, మీ అమ్మ ఏదో ఉత్తమురాలైనట్టు అసలు మీరు మాట్లాడాల్సిన మాటలేనండి. కన్న తల్లిదండ్రులుగా నీ కర్మ నువ్వు అనుభవించా అంటే అల్లుడి దగ్గర ఉన్నంత వరకే కూతురికి తనడిగిందా మిమ్మల్ని పెళ్లి చేయమని, తనడిగిందా మిమ్మల్ని కట్నాలు ఇమ్మని, తనడిగిందా మిమ్మల్ని పిల్లలకు పురుళ్ళు పోయమనమని, తను కంటానంటేనే నీ ఇష్ట ప్రకారం నువ్వు కను అన్నావా? లేదా మీ అందరూ బలవంతం చేసి పిల్లల్ని కనిచ్చారా? నాకు తెలీదా? నేను ఇంటి అల్లుణ్ణి కాదా? అంత నిర్దాక్షిణ్యంగా ఒక ఆడపిల్లని ఒక్కదాన్ని ముద్దాయిని చేసినట్టు, ఈయన గారు ఏదో జడ్జి అయినట్టు, మీ అందరూ లాయర్లు అయినట్టు ఏంటి అమ్మాయిని మీరు ప్రశ్నించడం? మనకెందుకు అని గీత అనేసరికి గీత చెంప పగలగొట్టాడు రవి. నా చెల్లెల్నే కొడతావా అంటే పోనీ ఉంచేసుకోండి మీ అమ్మాయిని మీ ఇంట్లోనే, నేను నా కొడుకుని తీసుకెళ్తా, కూతుళ్ళిద్దరిని వదిలేసి రండి అమ్మా, రండి నాన్న అన్నాడు రవి. ఇది ఇంకా బాగుంది. తిరిగి తిరిగి వచ్చి మా అమ్మాయి కాపురానికి వస్తే ఎలాగా? భలేవాడి వల్లుడు, వెళ్ళవే వెళ్ళు అని గీతని రవితో పంపించేశారు. ఆ తరువాత విడాకులు ఇచ్చేదేననే కౌశిక్ ఈ వ్యవహారాన్ని కోర్టు దాకా తీసుకెళ్ళాడు. కోర్టు వారు కౌశిక్ని అడిగితే నాకు కరెక్ట్ కంపాటబిలిటీ కాదని, నేను ఎక్స్పెక్ట్ చేసే వైఫ్గా తను ఉండలేకపోతుందని, తనతో లైఫ్ నాకు నరకంగా ఉందని, తనతో నేను కాపురం చేయలేనని ఏవేవో చెప్పాడు కౌశిక్. ఆ తర్వాత మోహనని అడిగితే పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత నేను అక్కర్లేదని ఆయన అంటుంటే నాకేంటో రేపటి రోజు నాకేమీ అర్థం కావట్లేదు లేదని ఆ అమ్మాయి తన గోడంతా కోర్టు వారికి వెళ్ళబోసుకుందే. పెళ్ళైన తర్వాత ఆడవాళ్లలో చాలా రకాలైన బాడీ చేంజెస్ వస్తాయి. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాకా ఒకేలా ఉంటుందా? మగాడైనా ఆడదైనా మారరా? పుట్టినప్పుడు పాపాయి అంటారు, పెరుగుతున్నప్పుడు టీనేజ్కి వచ్చాక అమ్మాయి అంటారు, పెళ్ళైన తర్వాత అమ్మలం అవుతాం. అంతకుముందు పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్లు ఇచ్చుకోవటం, ఒకవైపున ఇల్లు చూసుకోవటం, అత్తామామల్ని చూసుకోవటం, ఆడపడుచుల్ని, వచ్చిపోయే చుట్టాలు బంధువుల్ని, మొగుడిని చూసుకోవటం, వంటలు చేసుకోవటం, పిల్లల పెంపకాల్లో బిజీగా ఉండటం, ఇవన్నీ కాక వ్రతాలు, పూజలు, నోములు. ఎంత దాంట్లో ఆడదానికి తన గురించి తను పట్టించుకునే టైం ఉందా? యువరానర్, ఈ పనులన్నీ తనే చేయక్కర్లేదు. ఒక 5,000 10,000 పడేస్తే పనివాళ్ళు కూడా చేస్తారు. మరి ఇంతకాలం నేను చేసిన శ్రమకి ఏది గుర్తింపు యువరానర్? మరి నాకు ఈయన డబ్బులు ఇచ్చేస్తానంటున్నాడు, ఎలిమనీలు ఇస్తానంటున్నాడు, మరి నా కన్యత్వాన్ని దానికి కూడా ఎంత ఖరీదు కట్టివ్వాలో ఒక్కో రాత్రికి అడిగితే అంతా ఇచ్చేస్తానని లాయర్తో చెప్పించాడు కౌశిక్. దాంతో మోహన గుండె బద్దలైపోయిందే. ఇక మాట్లాడి ప్రయోజనం లేదని అంతా ఆయనే చెప్పాక ఇంకా నేను చెప్పటానికి ఏముందండి? ప్రతి భర్త భార్యని ఇలాగే మాట్లాడితే భర్త చేసే ఒప్పులన్నిట్లో భార్యకే సగం తను కూడా భరించాలి అంటే తప్పులు కూడా భరించాలేమో లేండే. ఒక మగాడు చేసినట్టు విలువ తక్కువ పనులు ఆడది చెయ్యలేదు కాబట్టే మగాడు ఎన్నైనా మాట్లాడగలుగుతాడో. భార్య బొద్దుగా ఉందని, భార్య లావైందని మాట్లాడే మా ఆయన పొద్దున్నే తను జాగింగ్కి వెళతాడు, వాకింగ్కి వెళ్దామని నన్ను తీసుకెళ్ళడో, తను జిమ్ముకు వెళతాడు, నన్ను తీసుకెళ్ళడో, పిల్లల దగ్గర ఒక కేర్ టేకర్ని పెట్టొచ్చుగా, ఇంట్లో వంట మనిషిని పెట్టొచ్చుగా, అదేమీ కుదరదు, అన్నీ నేనే చేసుకోవాలి. అంతా దాంట్లో
మా అత్త మామలు మమ్మల్ని ఏమీ కలిసి ఉండమనరు. జిడ్డల్లే ఈయనే అతుక్కొని ఉంటాడు. మరి వేరు కాపురం పెట్టుకొని నాకు కాస్త వెసులుబాటు కలిగించొచ్చు కదా! పాపని స్కూల్లో వేస్తే పాప ఎల్‌కేజీకి వెళుతుంటే బాబు ప్లే స్కూల్‌కి వెళతాడు కదా! నా చేతి కింద కాస్త ఒక ఆయాని పెట్టొచ్చు కదా! ఒక పని మనిషిని పెంచుకోవచ్చు కదా! అయ్యేవి వీళ్ళు చేయరు. ఇన్నేళ్లుగా నేను చేసిన శ్రమకేది విలువ? నేను పడ్డ బాధకేది గుర్తు? పిల్లల్ని నేను కావాలని కనలేదు. నేను కాంట్రాసెప్టివ్స్ వాడుతుంటే ఆపిచ్చి మరీ కనిచ్చారు వీళ్ళ మగతనాల కోసం. వీళ్ళు మగాళ్ళు అనిపించుకోవటం కోసం వీళ్ళ అమ్మా నాన్న వారసులని పిల్లల్ని ఒక్కరోజు మాట వరుసకు అనుకోవటమే తప్ప ఎత్తుకుంది లేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, పిల్లలకి బాగోని క్షణాలు, పిల్లలు బాత్రూములకి వెళ్తే కడిగే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాలి. మధ్యలో ఆడపడుచుకు 3 పురుళ్ళు. నేను చేసిన వాటికి మంచి బహుమతి అందింది నాకనే వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది మోహన. అంతా దాంట్లో జడ్జి గారు ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక 4 నెలల గడువిచ్చే ముందు మాట్లాడుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రండి, మీ ఇద్దరి వల్ల పిల్లల ఫ్యూచర్లు పాడైపోతాయని చెప్పి టైం ఇచ్చి పంపారు. బయటికి రాగానే కౌశిక్ కనీసం మోహనని కారు కూడా ఎక్కించుకోకుండా చాలా ఫాస్ట్గా మేనక రమ్మందని దూసుకు వెళ్ళిపోతే మోహన పిల్లలిద్దరినీ ఎక్కించుకొని ఆటోలో ఎక్కిళ్ళు పెట్టుకుంటూ ఒక గుడి దగ్గర ఆగి, దేవుడా నువ్వున్నావా, నువ్వు అనేవాడివే ఉంటే నా జీవితం ఎందుకు ఇలా తయారైందే? చిన్నప్పటి నుంచి సాంప్రదాయాలని సంస్కృతులని అమ్మా నాన్నలో ఆడపిల్లగా నవ్వితే పళ్ళు కనపడకూడదు, కళ్ళు ఎత్తకూడదు, 10 మంది ముందు నోరెత్తకూడదు, ఇంట్లో తలదించితే స్కూల్లో ఎత్తాలి, స్కూల్లో దించితే ఇంట్లో ఎత్తాలి అని నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని ఉండేది. నువ్వు చదువుకున్న డిగ్రీ చాలే అనే నాకు చిన్నప్పటి నుంచి నాట్యం సంగీతం నేర్చుకోవాలని ఉండేది. అవన్నీ నేర్చుకొని నువ్వు తైతక్కలు ఆడక్కర్లేదు, వీధులకి ఎక్కి పాడక్కర్లేదు అని నాలో ఉన్న స్కిల్స్ అన్నీ వాళ్ళు తొక్కేశారు. ఆ తర్వాత పెళ్ళన్నారు, జీవితంలోకి ఇతడొచ్చాడు, కట్నాలన్నారు, కానుకలన్నారు, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను, జీవితాంతం చెయ్యి వదలడనుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు పుట్టేశారు, పసివాళ్ళు. పిల్లల్ని పెట్టుకొని నేనేమైపోవాలి? నేను వద్దంటున్నాడు, నేను నచ్చలేదంటున్నాడు, నేను ఆంటీనంట, నేను లావుగున్నానంట, పెళ్ళైన కొత్తల్లోలా లేనంట. ప్రతి ఆడది పెళ్ళైన కొత్తల్లో లానే ఉంటుందా జీవితాంతం? ఉండాలి అంటే బాధ్యతలు పంచుకునే పెద్దవాళ్ళు ఉండాలి, లేదా ఇంట్లో పనివాళ్ళు ఉండాలి. పిల్లల్ని కానీ ఇంటి బాధ్యతలన్నీ మేదేసుకునే నాకు అవన్నీ ఎలా కుదురుతాయే? అంతా దాంట్లో నా మొగుడు డైట్ ఫుడ్లు తిన్నాడే కానీ నేనే రోజు తినలేదుగా దేవుడా. ఎందుకని నా గురించి ఎవడూ పట్టించుకోడు, నా మొగుడేటు పట్టించుకోడు. అత్తమామలకే సంబంధం లేదంట, మా అమ్మ నాన్నలకు అసలు మేము అక్కర్లేదంట. ఆడపడుచు అది పెళ్లి చేసుకొని వెళ్ళి అది నాకన్నా ఒక 35 కేజీలు వెయిట్ ఎక్కువ ఉండే అది నాకు నీతులు చెప్తోంది, మొగుడిని కొంగు కట్టేసుకోవటం రాదనే. ఎలా బ్రతకాలి నేను ఈ పిల్లల్ని పెట్టుకోననే? మొగుడికి బుద్ధొచ్చేలా చేయమనమనే, ఏదైనా గుణపాఠం చెప్పయ్యా అనే అక్కడే కూర్చొని వెక్కిళ్ళు పెట్టి పిల్లల్ని దేవుడి కాళ్ళ మీద పడేసి మరీ ఏడ్చి ఏడుస్తున్న మోహనకి ఒక ఫోన్ వచ్చింది గుడి దగ్గరికే. కౌశిక్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు మేనక ఫోన్ చేసిందనే. కారులో ఫోను కింద పడేసరికి వంగాడని, ఈలోపు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి కారు ఫ్లిప్ అవుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, హాస్పిటల్లో సర్జరీలు జరుగుతున్నాయని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్లు ఇతను బెడ్ ఆన్ అయ్యాడని, ఇతను పూర్తిగా కోలుకోవటానికి 4 నుంచి 6 నెలల టైం పట్టొచ్చని, ఇతనికి రోజుకి చాలా రకాల యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ రాశామని, ఇతనికి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని, హెయిర్ లాస్ ఉంటుందని జాగ్రత్తగా చూసుకోండి చెప్పాడు డాక్టరు. నిజానికి మోహన విసిగిపోయింది. ఎప్పుడైతే మొగుడు దిగజారిపోయిన మాటలు మాట్లాడాడో ఆ అమ్మాయికి అసలు మొగుడికి చెయ్యాలనిపించలేదో. ఇంటికి తీసుకొచ్చి గదిలో పడుకోబెడితే అత్తగారు చూసుకుంటుందిలే అని ఆ అమ్మాయి పిల్లల గురించి ఆ అమ్మాయి చూసుకుంటుంటే అత్త చుట్టాలు బంధువుల్ని చుట్టుపక్కల వాళ్ళని పోగేసి మొగుడిని ఏదో మ్యూజియంలో పీసల్లే చూపిస్తూ వెక్కిళ్ళు పెట్టి ముక్కు చీరి పోస్తూ కౌశిక్ అయిన యాక్సిడెంట్ గురించి కథలుగా వర్ణించి చెప్తోంది తప్ప 2 రోజుల నుంచి కొడుక్కి గుక్కలో కాసిన మంచినీళ్ళు కూడా పోయలేదు. దాహం అని అరుస్తుంటే
మోహనకే ఇంకా దేవుడు నేను ఈ పాపాత్ముడికి చేయాల్సిందేదో మిగులుందనుకొని నాకు ఆ విడాకులు రాకముందే ఇతనికి ఇలాంటి శిక్ష విధించాడేమో అనుకొని లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కౌశిక్కి టైంకి ట్యాబ్లెట్లు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయించటం, లేపి ఒళ్ళంతా తుడవటం అంతా దాంట్లో నామూషీగా ఉండి ఇక పద్దాక అమ్మాయిని యూరిన్కి ఆ అమ్మాయిని మోషన్కి పిలవాలంటే చాలా ఇబ్బందిగా అనిపించిన తప్పు అనుకోకుండా కుడి చెయ్యి ఎడం చెయ్యి అనే తేడా లేకుండా మోహన చాకిరీ చేస్తూనే ఉందే. దానికి తోడు నువ్వు గడ్డి పెట్టినా తింటానని ఆకలితో పేగులు మాడిపోయి చికెన్లు మటన్లు బోన్ సూపులు ఎయ్యి దొరికితే అవి తినేయటం మొదలుపెట్టాడు కౌశిక్. ఫ్రూట్స్ జ్యూసులు ఇలా 5 నిమిషాలు గ్యాప్ లేకుండా తింటున్నాడు. మోషన్కి వెళ్తున్నాడు. యూరిన్ వాటర్ ఎక్కువ తాగించమన్నారని తాగిస్తే పద్దాక యూరిన్లకు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఒకవైపున కౌశిక్ సంగతి ఏమో కానీ ఒకవైపున కౌశిక్కి చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని వంట పని చూసుకుంటూ సగానికి సగం కుంగిపోయింది మోహన. అంతా దాంట్లో కౌశిక్ని అమ్మా నాన్న పట్టించుకోలే. మోహన వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మొహం తిప్పి కూడా చూడలేదు. అసలు కౌశిక్ వాళ్ళ చెల్లెలైతే నాకు ఇన్ఫెక్షన్లు అంటుకుంటాయని గీత పక్కకు కూడా రాలేదు. అంతా దాంట్లో రవి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కౌశిక్ని కర్ణుణ్ణి శల్యుడు గుచ్చినట్టు రవి చూసావా బావా, ఇప్పుడు నీ ప్రియురాలు నిన్ను చూడటానికి రాలేదుగా. అవునులే, ఎంతైనా తాలి కట్టిన ఇల్లాలు కాదు కదూ, అందుకే వచ్చుండదులే. అదేంటో బావా, అంతా దాంట్లో కూడా నీ చెల్లెలు నాతో ఏ పనిలోనూ సహకరించదా. నేను జిమ్కి వెళ్తాను, నీకన్నా హెల్దీగా నీకన్నా ఫిట్నెస్ ఫ్రీగా ఉంటాను. నా ఆఫీసులో ఆడోళ్ళు లేరా, నా చుట్టూ అమ్మాయిలు లేరా, నేను చెయ్యాలనుకుంటే నేను చిన్నిళ్ళు పెట్టలేనా. నీ చెల్లెల్ని నేను వదిలేయకూడదా. నీ చెల్లెలకి నోరు కుదరదు, నీ చెల్లెలకి మాట నికరం ఉండదు, మనసు బుద్ధి అన్నీ కలుషితమే. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మీ అమ్మతో ఫోన్ చేసి వాగటం తప్ప నీ చెల్లెలు చేసేది ఏముండదు. పిల్లల దగ్గర ముగ్గురు కేర్ టేకర్లని పెట్టింది. ఇంట్లో వంటమ్మాయి ఉంది, పని మనుషులు ఉన్నారు. నీ చెల్లెలు వచ్చి ఎంత వేధించిందో మోహనని 3 కాన్పులకి తెలియని వాడిని కాదు నేను. ఒక్క నెల రోజులు మీ చెల్లెలకి చేసేపాటికి మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది. అంత నీచమైన పెంపకం పెంచారు నీ చెల్లెళ్ళే. అంతా దానిలో నీ చెల్లెల్ని మీ అమ్మని ఏమీ అనకూడదు. మంచంలో పడ్డావు కదా, ఇప్పుడు కూడా మీ అమ్మ మల్లెపూలు తెల్లచీర కట్టుకొని మీ నాన్నగారితో సరదాలో సరసకల్లాపాల్లో మునిగిపోతోందే కానీ మరి కొడుక్కి ఒక పూట నిద్ర లేచుండి మలమూత్రాలు ఎత్తిపోయిదే, మంచి చెడు చూసుకోదే. అవునులే, వీళ్ళు మీ ఫ్యామిలీ లేడీస్ కదా, వీళ్ళకి విడాకులు ఇవ్వకూడదు. అల్లుళ్ళుగా వచ్చే మేము, మాకు రైట్ ఉండదు కదా. నువ్వు మాత్రం పరాయి ఆడవాళ్ళనే పెళ్లి చేసుకుంటావు, అన్నీ ఇస్తానన్నావు, కన్యత్వాన్ని ఇవ్వలేకపోయావే, మర్చిపోయా. దానికి కూడా లెక్క కట్టి ఇస్తానన్నావు కదా. అవును, నిన్నొక మాట అడగనా, నీకు సుఖం కావాలనిపించి నువ్వు వేరే ఆడదాన్ని పొందుకోరి వెళ్ళావు కదా, అదే సుఖం నీ భార్యకు కూడా కావాలనిపించే. ఎవరికి తగ్గోళ్ళు వాళ్ళకు ఉంటారుగా బావా. తను కూడా ఇంకో దారి చూసుకొనుంటే, నీ జన్మకు సిగ్గనేది ఉంటే, నీకు తగ్గిన తర్వాత నువ్వు మనిషివైతే మారతావు. నువ్వు పశువువైతే ఈ జన్మకి నేను కూడా నీకేమీ చెప్పలేను. ఛీ, మీ బతుకులు చెడ అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కౌశిక్కి బాగా పొట్ట పెరిగిపోయింది, వెయిట్ బాగా గెయిన్ అయ్యాడు. అంతా దాంట్లో డాక్టర్స్ బోన్ హెల్త్ బాగుందని, చాలా హెల్తీగా తయారయ్యాడని చెప్పారు. హెయిర్ అంతా చాలా వరకు ఊడిపోయి హెయిర్ లాస్ అయిపోయింది. ఆ తర్వాత డాక్టర్స్ పూర్తిగా హెల్తీగా కోలుకున్నాడు అని చెప్పిన తర్వాత ఇన్ని రోజుల్లో మేనక ఫోన్ చేయలేదు. మేనకకి తను ఫోన్లు చేశాడు, మెసేజ్లు పెట్టాడు. అయినా మేనక వేరే వాళ్ళతో తిరుగుతూ వాళ్ళ ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఈ కౌశిక్ నెంబరు బ్లాక్ చేసేసి కౌశిక్ని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా తీసేసిందే. ఆ తర్వాత కౌశిక్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆఫీస్ వాళ్ళు ఈ బ్రాంచ్లో నీ పొజిషన్లోకి వేరే వాళ్ళు వచ్చారని, నిన్ను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తామని, ఎక్కడికి కావాలో చెప్పమని, నువ్వు సీనియర్ కాబట్టి నిన్ను తీసేయాలనుకోవట్లేదని చెప్పారు. ఆ తర్వాత కౌశిక్ చాలా మారాడు. భార్య విలువ తెలుసుకోలేకపోయానని, దేవత లాంటి భార్యనే, బంగారం లాంటి బిడ్డల్ని కాలదన్నుకున్నానని, తనకు బాగోనప్పుడు పిల్లలు రోజు మీద పడి ముద్దులు పెట్టి దేవుడు బొట్టు తెచ్చి ముఖాన పెట్టి అంత చిన్నపిల్లలు కాళ్ళకి నూనె రాస్తూ లే నాన్న తొందరగా లే అన్న వాళ్ళ మాటలు, వాళ్ళ మమకారం, మోహన తనకే చేసిన సేవలు అవన్నీ గుర్తొచ్చి దుఃఖం వచ్చింది. దేవత లాంటి భార్యనా తనకు
కష్టపెట్టాడో, దేవత లాంటి భార్యన తను నరకం పెట్టాడు, యాష్టత పెట్టాడు అనే దాంతో ఆమె చేతులు పట్టుకొని క్షమించమని అడిగాడు. నీ కాళ్ళే పట్టుకోవాలి, కానీ నేను అందుకు కూడా అర్హుణ్ణి కాదు అని విడాకులు క్యాన్సిల్ చేయించాను మోహన అని చెప్పాక ఆ అమ్మాయిలో ఒక నిర్లిప్తత, ఒక నిట్టూర్పు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఇంతకన్నా నేనేం చేయగలుగుతానులే అందే. ఒకప్పుడు మోహన్లో తన కళ్ళల్లో కనిపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఈరోజు కౌశిక్ చూడలేకపోయాడు. ఆ రోజు ఆశాసగా నీకోసం ఈ పెట్టా తినో, అయి పెట్టా తినో, నువ్వు అలసిపోతున్నావు, నీకోసం అయి చైనా ఈ చైనా, నీకు నేనే గీజర్ స్విచ్ ఆన్ చేస్తా, తల రుద్దన, వీపు రుద్దన, కాళ్ళకు కొబ్బరి నూనె రాయినా, ఒంట్లో బాగోపోతే నిద్రాహారాలు మాని మరీ తన కోసం ఆమె చేసిన క్షణాలు అన్నీ మర్చిపోయి చాలా నీచంగా దిగజారిపోయి మాట్లాడాడు. తన తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు అనిపించిందే. దాంతోనే తనేమీ అమ్మా నాన్నల దగ్గర ఉండక్కర్లేదు, వాళ్ళు ఉండమని కూడా ఎప్పుడూ అనలేదు. ఈ ఇల్లు అమ్మా నాన్నలదే. అమ్మ బంగారం ఉంచుకుంది. రిటైర్మెంట్ కోసం అమ్మా నాన్న 3 కోట్ల రూపాయలు మ్యూచువల్స్లో సేవ్ చేసి పెట్టుకున్నారు. ఇన్నేళ్లుగా అమ్మ స్త్రీధనం నాన్నకి తాత వాళ్ళు ఇచ్చిని వాళ్ళకేమీ ఇవ్వలేదు. చెల్లెలకి పెళ్లి చేసి పంపించేశాడు. ఇప్పుడు తన మీద ఎవరి బాధ్యత ఉందే, అందుకే వెళ్ళి ఆఫీసులో మాట్లాడుకుందామని కూడా అనిపించి వెళ్ళలేదు. మళ్ళీ అక్కడికి వెళితే మేనక ముఖం చూడాల్సి వస్తుందనే మెయిల్ చేసుకున్నాడు ఆఫీసులో పై ఆఫీసర్కే. ఆయన చాలా దూరం ట్రాన్స్ఫరు ప్రమోషను ఇచ్చాడు కౌశిక్కే. భార్యని పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వంట మనిషిని పెట్టాడు మోహనకి. పిల్లల దగ్గర కేర్ టేకర్ని పెట్టి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాడు. అక్కడికి వెళ్ళగానే తనకి బ్యాంకులో సేవింగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఒక ఇల్లు కొనుక్కున్నారు భార్యకి నచ్చే విధంగా. భార్యని రోజుకు 10 సార్లు క్షమించమని అడిగే, పొద్దున్నే లేచి నువ్వు అందంగా లేవనో, నీ ఒంటి మీద చెయ్యనో కాదు, మనిద్దరం హెల్దీగా ఉండాలి, మన పిల్లల కోసం మన కోసం రా అని భార్య చేపట్టుకొని జాగింగ్కి తీసుకెళ్ళటం, జిమ్కి తీసుకెళ్ళటం, తను వెళ్ళేటప్పుడు సెలూన్కి తీసుకెళ్ళటం, మెనిక్యూరు పెడిక్యూరు ఇలాంటివన్నీ చేయించటం. రవి ఆ రోజు అడిగాడుగా, మేనక మెయింటెనెన్స్ల మీద మెరిసిపోయింది, అదే మెయింటెనెన్స్ మన ఇంట్లో ఉండే ఇళ్ళకు కూడా చేయించితే వాళ్ళు అంతకన్నా అందంగా ఉంటారు. మేనక లాంటి వాళ్ళ దగ్గర లేనిదే మన ఇంటి ఆడవాళ్ళ దగ్గర ఉండేదేంటో తెలుసా బావా, క్యారెక్టరు. అదైతే మనం మేనక లాంటి వాళ్ళలో ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, నీ భార్యలో అయితే అది ఉంటుంది కదా అన్నమాట. దాంతోనే మోహన ఇప్పుడు సన్నబడింది, చాలా అందంగా ఉంది. మోహననే ఇంతవరకు తను మనసారా ఒప్పుకోలేడు, కానీ రోజు చూస్తున్నానని చులకన భావం. కానీ ఇప్పుడు కూడా మోహన రోడ్డు మీద వెళుతుంటే ఇద్దరు పిల్లల తల్లి అయినా మగాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు, అంత అందంగా ఉంటుంది మోహన. భార్యకి దగ్గర అవ్వాలని చాలా ట్రై చేశాడు. 3 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య దూరం, ఇద్దరు పడక గదులు వేరు వేరు. దాంతో ఒక మ్యారేజ్ యానివర్సరీకి ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చేశాడు, దూరం పెట్టొద్దని, నేను మారిపోయానని, మళ్ళీ జీవితంలో అలాంటి తప్పులు చేయననే, ఆ దేవుడి మీద పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నానని, నీ మనసు చాలా బాధ పెట్టానని, నీ విలువ తెలుసుకోవాలనే నాకు దేవుడు అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేలా చేశాడేమోనని, నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించరాని తప్పు, నన్ను క్షమించనే మోహన కాళ్ళు పట్టుకొని ఏడ్చేశాడు కౌశిక్. ఆ తర్వాత మోహన మెల్లమెల్లగా మారాడనే నమ్మకం వచ్చి ఇదివరకట్లాగా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉంటూ, మళ్ళీ భార్య కళ్ళల్లో ఇదివరకటి ఆనందం, భార్య మాటల్లో ఇదివరకటి ప్రేమ అనురాగాలు చూస్తూ అన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు మానసికంగా శారీరకంగా కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కౌశిక్కి ఇంకా దూరం ట్రాన్స్ఫర్ వచ్చిందే. ఇక్కడ ఉన్న ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోదాం పదమని పిల్లల్ని భార్యని తీసుకొని తన తల్లిదండ్రులకి అత్తమామలకి చుట్టాలు బంధువులకి ఎంత దూరంగా ఉంటే తన జీవితం అంత బాగుంటుందని అంత దూరంగా వెళ్ళిపోయాడు కౌశిక్. కౌశిక్ని చూసిన రవి కూడా గీతని వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని, ముందు గీత వాళ్ళ అమ్మా నాన్న
ఉండే ఊర్లో ఉండటం కరెక్ట్ కాదని చాలా దూరం ట్రాన్స్ఫర్ పెట్టించుకొని మరీ వెళ్ళిపోయాడు రవి కూడాను. గీత నోరు మూయించే గీతనే ఇహ నుంచి ఇల్లు పిల్లలు అనే గీతను కూడా తీసుకెళ్ళి జిమ్లో పడేసి డైట్ అవన్నీ పెట్టి గీతని బాగా షేప్కి తీసుకొచ్చాడు రవి కూడాను. భార్యలు బాగోలేదు, భార్యలు షేప్ అవుట్ అయ్యారు, భార్యల్లో అందం మిస్ అయిపోయింది అన్నప్పుడు భర్తలే వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి. భరించేవాడు భర్త అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా తప్పుడు పనులు భరించమని కాదు, వాళ్ళల్లో వచ్చే మార్పుల్ని కూడా అందంగా స్వీకరించి వాళ్ళని మనకు నచ్చినట్టుగా మార్చుకుంటే తప్పే ఉందే. దానికి బదులు వెళ్ళి ఉంపుడు గత్తెల తలుపులు కొడితేనో లేదా పక్క వాళ్ళ భార్యల వైపు ఆశగా చూస్తేనో అంతకన్నా నీచమైన పనే మరొకటి ఉంటుందా? మనం చేసే పనే మన భార్యలో మన విషయంలో చేస్తే తట్టుకోగలమా? అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. అలా అనుకుంటే కౌశిక్కి ఆరోగ్యం బాగోనప్పుడు కౌశిక్కి హెయిర్ లాస్ అయిందే, కౌశిక్కి ఫిగర్ అవుట్ అయిందే, కౌశిక్ అంకుల్లానే తయారయ్యాడు. కౌశిక్ 4 నెలలు బెడ్ ఆన్ అయ్యి మంచం మీద పడిపోయాడు. అప్పుడు మోహన వెళ్ళి ఎవరింటి తలుపు కొట్టాలి? ఎవరికి ఉండే ఆప్షన్స్ వాళ్ళకుంటాయి. తప్పుడు పనులు చెయ్యాలి అనుకుంటే రవి చెప్పిన మాట 100కి 100 పాళ్ళు నిజం. పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, సుఖమైన, దుఃఖమైన కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవాలే తప్ప భార్యని భర్త, భర్తని భార్య వదిలేసుకుంటూ విడాకులు ఇచ్చుకుంటూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మనం చులకనవటమే కాదు, మన పిల్లల దగ్గర మనకి ఎలాంటి విలువ ఉండదో. అతను చెప్పిన మాట 100కి 100 పాళ్ళు కరెక్ట్. కౌశిక్ పూర్తిగా మారిపోయాడు, మంచిగా ఉంటున్నాడు. ఒక ఆడపిల్లగా మోహన ఎంతకన్నా కోరుకునేదేముంది? మోహన కూడా తన వాళ్ళకే దూరంగా ఉంటూ తన భర్త, తన పిల్లలు, తన కాపురం అనే ఇదివరకు ఇట్లా ఏది పడితే అది తినకుండా తను కూడా చక్కగా తన హెల్త్ని, ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ ఖాళీగా ఉండకుండా టైంపాస్ కోసమనే మోహన ఇంటి ముందే చిన్న బేకరీ పెట్టుకొని సరదాగా రన్ చేసుకుంటోందే. ఇలా తనకిప్పుడు ఒక టైం పాస్ ఉంది, వాల్యూ ఉంది, గుర్తింపు ఉంది. మన జీవితం మనకు నచ్చినట్టు అందంగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. ఎంతటితో ఈ కథ పూర్తే. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.